అది నవంబర్ 5, 2009. ఆ రోజు మన కళ్ళ ముందు ఉన్నది అప్పట్లో వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న ఆస్ట్రేలియా లాంటి ఒక స్ట్రాంగ్ టీం. వాళ్ళు మన ముందు ఉంచిన టార్గెట్ అక్షరాల 351 పరుగులు. ఆ రోజుల్లో 350 ప్లస్ చేస్ చేయడం అంటే దాదాపు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి ఆస్ట్రేలియా బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టించడానికి ఒకే ఒక్కడు నడుం బిగించాడు. ఆయనే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఆ తర్వాత గ్రౌండ్ లో జరిగింది ఒక ఊచకోత. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకి చెమటలు పట్టేలా సచిన్ ఆడిన ఆ 175 పరుగుల ఇన్నింగ్స్ ఒక మైలురాయి. ఒంటి చేత్తో ఇండియాను గెలుపంచుల్లోకి తీసుకెళ్లారు. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. సచిన్ అంతలా వన్ మ్యాన్ షో చేసినా మిగతా టీం మెంబర్స్ నుంచి కనీస సపోర్ట్ లేకపోవడంతో చివర్లో చేతులారా వికెట్లు పారేసుకొని కేవలం 3 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. ఇది సచిన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్, మోస్ట్ పెయిన్ఫుల్ మ్యాచ్. ఇంతకీ ఆ రోజు అసలు ఏం జరిగింది? సచిన్ అంతలా రెచ్చిపోయి ఆడినా ఇండియా ఎందుకు ఓడిపోయింది? ఆ లాస్ట్ ఓవర్లలో మన వాళ్ళు చేసిన ఘోరమైన తప్పులేంటి? ఆ చారిత్రాత్మక మ్యాచ్ యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ను ఈ రోజు మన వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రికెట్ మైదానంలో ఒకే ఒక్క బ్యాట్స్మెన్ ఒంటి చేత్తో 175 పరుగులు చేసినా కూడా ఆ టీం గెలవకపోవడం అనేది నిజంగా క్రికెట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ ట్రాజెడీ. 2009లో ఆస్ట్రేలియా టీమిండియా టూర్ కి వచ్చినప్పుడు జరిగిన 5వ వన్డే మ్యాచ్ లో సరిగ్గా ఇలాంటి ఒక గుండెకోత మిగిల్చే సీనే జరిగింది. ఆ రోజు మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మొత్తం సచిన్ టెండూల్కర్ కొడుతున్న ప్రతి షాట్ కి, ప్రతి ఫోర్ కి, సిక్సర్ కి పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది. వన్డే క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ థ్రిల్లింగ్ రన్ చేజ్ గా నిలిచిపోయిన ఈ మ్యాచ్ లోనే సచిన్ తన వన్డే కెరియర్ లో ఏకంగా 17,000 పరుగుల మైలురాయిని దాటి ఒక అల్టిమేట్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రికార్డు సృష్టించిన ఆనందం మనకి ఎక్కువ సేపు నిలవలేదు. ఒకానొక స్టేజ్ లో ఇండియా చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆఖరి ఓవర్లు వచ్చేసరికి సీన్ మొత్తం షాకింగ్ గా మారిపోయింది. సచిన్ అవుట్ అవడమే ఆలస్యం. మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనవసరపు కంగారుతో బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకోవడంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త చేతులారా చేజారిపోయింది. ఈ ఇన్నింగ్స్ సచిన్ టెండూల్కర్ కి ఉన్న మైండ్ బ్లోయింగ్ పోరాట పటిమను ప్రపంచానికి మరోసారి చూపిస్తే, ఇదే టైంలో అలాంటి హై ప్రెషర్ మ్యాచ్లలో మన టీం ఎంత ఈజీగా ఒత్తిడికి లోనవుతుందో అనే చేదు నిజాన్ని కూడా బయటపెట్టింది. ఈ హిస్టారికల్ మ్యాచ్ జరగడానికి ముందే ఈ 7 వన్డేల సిరీస్ 2-2తో ఈక్వల్ గా ఉంది. ఏ టీం ఈ 5వ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి సిరీస్ పై ఫుల్ గ్రిప్ వస్తుందన్నమాట. ఆ టైంలో ఆస్ట్రేలియా టీం కి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన బ్రెట్లీ, జేమ్స్ హోప్స్, టిమ్ పెయిన్ లాంటి స్టార్స్ అందరూ ఇంజురీస్ వల్ల మ్యాచ్ లకి దూరమయ్యారు. దాంతో వేరే ఆప్షన్ లేక విక్టోరియా బౌలర్ క్లింట్ మెక్కేని ఈ మ్యాచ్ తోనే ఇంటర్నేషనల్ వన్డే డెబ్యూ చేయించారు. పరిస్థితి ఎలా ఉన్నా సరే సిరీస్ లో లీడ్ సాధించడం కోసం ఇరు జట్లు ఈ మ్యాచ్ ని గెలవడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒక్కసారి ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన సిరీస్ ప్రయాణాన్ని చూస్తే, వడోదరాలో జరిగిన ఫస్ట్ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 74 రన్స్ చేయడంతో వాళ్ళు 4 పరుగుల తేడా త్రుటిలో గెలిచారు. ఆ మ్యాచ్ లో మన ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్ లాస్ట్ వరకు పోరాడారు. ఆ తర్వాత నాగ్పూర్ లో జరిగిన సెకండ్ వన్డేలో మన కెప్టెన్ ఎంఎస్ ధోని 124 రన్స్ తో విరోచిత సెంచరీతో రెచ్చిపోవడంతో పాటు రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగడంతో ఇండియా 99 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఢిల్లీలో జరిగిన థర్డ్ వన్డేలో మైకేల్ హస్సీ నాట్అవుట్ గా 81 రన్స్ చేసిన మన యువరాజ్ సింగ్ 78 రన్స్ తో అల్టిమేట్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను 6 వికెట్ల తేడాతో గెలిపించాడు. మొహాలీలో జరిగిన ఫోర్త్ వన్డేలో సీన్ రివర్స్ అయింది. కెమెరాన్ వైట్ 62 రన్స్ చేయడంతో పాటు షేన్ వాట్సన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడంతో ఆస్ట్రేలియా 24 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ ని 2-2తో సమం చేసింది. దాంతో ఈ 5వ మ్యాచ్ ఇరు జట్లకు సెమీఫైనల్ లాంటి మ్యాచ్ గా మారిపోయింది. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఏమాత్రం ఆలోచించకుండా ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ రోజు హైదరాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలించడంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు షేన్ వాట్సన్, షాన్ మార్ష్ మన బౌలర్లపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి రికార్డు లెవెల్లో ఏకంగా 145 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సెంచరీకి దగ్గరవుతున్న షేన్ వాట్సన్ 89 బంతుల్లో 93 రన్స్ చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్ లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కానీ ఇంకో ఎండ్లో ఉన్న షాన్ మార్ష్ మాత్రం అస్సలు తగ్గలేదు. 112 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో తన వన్డే కెరియర్ లోనే ఫస్ట్ సెంచరీ కొట్టి 112 రన్స్ మార్క్ ని టచ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 40
25 బంతుల్లో 45 రన్స్ చేసి ఇన్నింగ్స్ స్పీడ్ తగ్గకుండా చూసుకున్నాడు. అసలు సిసలైన విధ్వంసం లాస్ట్ ఓవర్లలో జరిగింది. కెమెరాన్ వైట్ క్రీజ్ లోకి వచ్చి రాగానే జస్ట్ 31 బంతుల్లోనే 2 4లు 5 సిక్సర్లతో 57 రన్స్ చేసి ఇండియాకి చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా మైకేల్ హస్సీ 22 బంతుల్లో 31 రన్స్ తో నాట్అవుట్ గా నిలవడంతో ఈ ఇద్దరు కలిసి లాస్ట్ 5 ఓవర్లలోనే ఏకంగా 58 పరుగులు పిండుకున్నారు. ఈ మాస్ బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. మన బౌలర్లలో ప్రవీణ్ కుమార్ కి 2 వికెట్లు దక్కినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక 351 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకి మన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పటిలాగే తన స్టైలులో ఒక సూపర్ ఫాస్ట్ స్టార్ట్ ఇచ్చాడు. సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నంతసేపు దంచుతూ జస్ట్ 30 బంతుల్లోనే 38 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే ఈ ఇన్నింగ్స్ 5వ ఓవర్ లాస్ట్ బాల్ కి ఒక అద్భుతం జరిగింది. బెన్ హిల్ఫెనస్ వేసిన బాల్ ని స్క్వేర్ లెగ్ వైపు మళ్లించి సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ లో ఏకంగా 17,000 పరుగుల మైలురాయిని దాటేశారు. ఆ మూమెంట్ లో స్టేడియంలోని జనాలు అందరూ లేచి నిలబడి చప్పట్లతో ఉప్పల్ గ్రౌండ్ ని హోరెత్తించారు. ఆ రికార్డు కొట్టిన వెంటనే సచిన్ తన పాత బ్యాట్ ని మార్చి కొత్త బ్యాట్ తీసుకున్నారు. ఆ కొత్త బ్యాట్ తో సచిన్ ఆటతీరు మరింత డేంజరస్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లకి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక పక్క సచిన్ అంత బాగా ఆడుతున్నా ఇంకో పక్క ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఫామ్ లో ఉన్న గౌతమ్ గంభీర్ కేవలం 8 పరుగులకే డెబ్యూ బౌలర్ క్లింట్ మెక్కేకి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కూడా జస్ట్ 9 రన్స్ మాత్రమే చేసి షేన్ వాట్సన్ కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక నెక్స్ట్ వచ్చిన కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం ఆ రోజు ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో ఇండియా 162 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడిపోయింది. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరిలోనూ మ్యాచ్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ మొదలైంది. ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్ లో సురేష్ రైనా క్రీజ్ లోకి వచ్చాడు. రైనా ఎదుర్కొన్న 2వ బంతికే కెమెరాన్ వైట్ క్యాచ్ వదిలేయడంతో అతనికి ఒక లక్కీ లైఫ్ లైన్ దొరికింది. ఆ ఛాన్స్ ని రైనా బాగా వాడుకున్నాడు. అక్కడి నుంచి సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా కలిసి ఆస్ట్రేలియా బౌలర్లను తిప్పి కొట్టడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ మెయిన్ స్పిన్నర్ నాథన్ హారిట్స్ బౌలింగ్ లో సచిన్ వరుసగా భారీ సిక్సర్లు బాదుతుంటే స్టేడియం ఊగిపోయింది. ఈ క్రమంలోనే సచిన్ కేవలం 81 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి ఆస్ట్రేలియా క్యాంప్ లో వణుకు పుట్టించాడు. రైనా కూడా సచిన్ కి సూపర్ సపోర్ట్ ఇస్తూ జస్ట్ 59 బంతుల్లోనే 59 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్ కు కేవలం 114 బంతుల్లోనే 137 పరుగుల ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 276 రన్స్ తో ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్ కి వచ్చేసింది. ఇక ఇండియా విజయానికి లాస్ట్ 10 ఓవర్లలో కేవలం 75 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. మ్యాచ్ దాదాపు ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. ఇక ఇండియా గెలుపు ఖాయం అనుకుంటున్న టైంలో మ్యాచ్ 43వ ఓవర్లో ఊహించని పెద్ద ట్విస్ట్ పడింది. షేన్ వాట్సన్ వేసిన బాల్ ని పుల్ చేయబోయి సురేష్ రైనా కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రైనా అవుట్ అయిన షాక్ నుంచి కోలుకోకముందే అదే ఓవర్లో హర్భజన్ సింగ్ కూడా డక్అవుట్ అవ్వడంతో ఇండియా ఒక్కసారిగా విపరీతమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా సచిన్ మాత్రం పట్టు వదలకుండా ఒంటి చేత్తో పోరాడుతూ టీమ్ స్కోర్ ను 332 పరుగుల దాకా తీసుకెళ్లారు. అప్పుడు ఇండియా గెలవడానికి లాస్ట్ 18 బంతుల్లో జస్ట్ 19 రన్స్ మాత్రమే కావాలి. చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. 48వ ఓవర్ వేసిన క్లింట్ మెక్కే బౌలింగ్ లో సచిన్ ఒక స్లో బాల్ ని ప్యాడిల్ స్కూప్ షాట్ ఆడబోయారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాల్ బ్యాట్ ఎడ్జ్ తగిలి గాల్లోకి లేవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దగ్గర ఉన్న నాథన్ హారిట్స్ చాలా ఈజీ క్యాచ్ పట్టుకున్నాడు. అలా సచిన్ టెండూల్కర్ 141 బంతుల్లో 19 4లు 4 సిక్సర్లతో 175 రన్స్ చేసి పెవిలియన్ వైపు నడుస్తుంటే ఉప్పల్ స్టేడియం మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. జనాలు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. సచిన్ అవుట్ అవడమే ఆలస్యం. మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విపరీతమైన కంగారు పడిపోయారు. సచిన్ వెళ్లిన వెనువెంటనే రవీంద్ర జడేజా అనవసరమైన పరుగు కోసం ట్రై చేసి కెమెరాన్ వైట్ వేసిన డైరెక్ట్ త్రోకి రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత 49వ ఓవర్లో ఆశిష్ నెహ్రా కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా అనవసరమైన షాట్ కి ప్రయత్నించి లాంగ్ ఆన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లాస్ట్ ఓవర్ వచ్చేసరికి సీన్ నరకప్రాయంగా మారింది. ఇండియా గెలవడానికి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. క్రీజ్ లో ప్రవీణ్ కుమార్, మున్నాఫ్ పటేల్ ఉన్నారు. ఫస్ట్ 3 బంతుల్లో 3 సింగిల్స్ వచ్చాయి. ఇక 4వ బంతి ప్రవీణ్ కుమార్ ఎలాగైనా 2 పరుగులు తీయాలని చూశాడు. కానీ దురదృష్టవశాత్తు రన్అట్ అయిపోయాడు. దాంతో ఇండియా 347 పరుగులకి ఆల్అౌట్ అయ్యి కేవలం 3 పరుగుల తేడాతో ఆ మ్యాచ్ ని దారుణంగా ఓడిపోయింది. సచిన్ ఆడిన ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ చివరకు ఒక కన్నీటి గాథగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్ ని మనం కొంచెం లోతుగా గమనిస్తే కొన్ని షాకింగ్ విషయాలు అర్థమవుతాయి. ఆ రోజు సచిన్ టెండూల్కర్
టెండూల్కర్ చూపించిన ప్లానింగ్, ఆయన బ్యాటింగ్ మెచ్యూరిటీ నిజంగా నెక్స్ట్ లెవెల్. 36 ఏళ్ల వయసులో కూడా అంతటి భారీ టార్గెట్ ను ముందు పెట్టుకొని ఒంటరి పోరాటం చేయడం వన్డే క్రికెట్ హిస్టరీలోనే చాలా అరుదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు సచిన్ క్లాస్ బ్యాటింగ్, గ్రౌండ్ నలుమూలలా ఆయన ఆడిన షాట్లు ఇప్పటి జనరేషన్ యంగ్ బ్యాట్స్మెన్ కి ఒక పర్ఫెక్ట్ గైడ్ లాంటిది. పైగా ఒక దశలో మ్యాచ్ చేజారిపోతుంది అనుకున్న టైంలో సచిన్, రైనా కలిసి చేసిన ఆ సూపర్ పార్ట్నర్షిప్ అంత పెద్ద రన్ రేట్ ని కూడా చాలా ఈజీగా కంట్రోల్లోకి తెచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ మన ఇండియన్ టీంలో ఉన్న కొన్ని పెద్ద మైనస్లని కూడా దారుణంగా బయటపెట్టింది. అంత పెద్ద స్కోర్ చేస్తున్నప్పుడు గంభీర్, యువరాజ్, ధోని లాంటి మన మెయిన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం సమష్టిగా ఫెయిల్ అవ్వడం వల్ల సచిన్ పై విపరీతమైన ప్రెషర్ పడింది. దానికి తోడు రవీంద్ర జడేజా లాంటి అప్పటి యంగ్ ప్లేయర్స్ ప్రెషర్ టైంలో మ్యాచ్ ని ఎలా ముగించాలనే ప్లానింగ్ లేకుండా కంగారు పడి వికెట్లు పారేసుకున్నారు. తర్వాతి రోజుల్లో జడేజా మాట్లాడుతూ తానే సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఎండ్ లో ఉందామనే ఉద్దేశంతోనే ఆ పరుగు తీసి రన్అట్ అయ్యానని ఒప్పుకున్నా అప్పటికే జరగాల్సిన పెద్ద నష్టం జరిగిపోయింది. ఒక్కసారిగా కూల్ గా ఆలోచిస్తే సచిన్ అవుట్ అయిన తర్వాత కూడా ఇండియా గెలవడానికి కావాల్సింది జస్ట్ 19 బంతుల్లో 19 పరుగులు మాత్రమే. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. అంత ఈజీ ఈక్వేషన్ ని కూడా మన లోయర్ ఆర్డర్ ఎందుకు ఫినిష్ చేయలేకపోయింది? ఆ టైంలో మన ప్లేయర్లలో ప్రెషర్ తట్టుకునే మెంటల్ స్ట్రెంగ్త్ లోపించిందా అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలిపోయే ఉంది. సచిన్ టెండూల్కర్ ఆడిన ఈ 175 పరుగుల ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఒక ట్రాజిక్ క్లాసిక్, అంటే ఎప్పటికీ మర్చిపోలేని దుఃఖాంత కావ్యంగా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఇండియా కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ సచిన్ చూపించిన ఆ అసాధారణ పోరాటానికి గుర్తింపుగా ఆయనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఆ రోజు మ్యాచ్ ఓడిపోయినా సచిన్ మాత్రం అక్కడున్న లక్షలాది మంది అభిమానుల మనసుల్ని గెలుచుకున్నారు. సచిన్ అవుట్ అయిన తర్వాత కూడా మన వాళ్ళు కంగారు పడకుండా కొంచెం కూల్ గా ఆడుంటే ఆ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఒక హిస్టరీ క్రియేట్ అయ్యేది.